పులివెందులు ఆల్రెడీ వాళ్ళు అయిపోయింది కదా, పోలింగ్ కౌంటింగ్ ఉంది కదా. సో ఏ పార్టీ గెలవచ్చు? కూటమి ప్రభుత్వం వస్తుంది. ఎందుకంటే మేడం ఇప్పటి వరకు అక్కడ పులివెందులలో పుట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారే కానీ, పులివెందులలో పుట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కానీ, రాజశేఖర రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గానికి ఎంతవరకు న్యాయం చేశారనేది మాకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు న్యాయం చేశారనేది అడుగుతున్నాను నేను. ఆయన పుట్టి పెరిగినటువంటి నియోజకవర్గంలో ఫస్ట్ ఆయన ఇంటిని బాగు చేసుకుంటే తర్వాత ఎదుటోళ్ళ ఇళ్ళల్లో బాగు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆయన ఇంటిని ఆయన బాగు చేసుకోలేనప్పుడు ఎదుటోళ్ళ ఇంటికి పోయి ఏమని వెళ్ళి పెడతాడు? ఇక్కడ వస్తారుగా పక్కన వాళ్ళు. ఏం చేశారు? హాస్పిటల్ కట్టాడు, బస్ స్టాండ్ కట్టాడు, ఒక డబ్బుతో కట్టావా? నీ జేబులో డబ్బుతో కట్టావా? నువ్వు కష్టపడి చెమటొచ్చిన డబ్బుతో కట్టావా? గవర్నమెంట్ సొమ్ముతో కడదాం కాదు, నిత్యం అక్కడ సేవకుడు అవ్వాలి. 4 రోజులకు ఒకసారి సీఎం పదవిలో ఉన్నా నువ్వు వెళ్ళి అక్కడ అడగాలి, అమ్మా ఇది నేను పుట్టిన ఊరు, ఇది నేను పెరిగిన ఊరు, ఇది నా గడ్డ, ఈ గడ్డ మీద మీకేం కావాలి. కానీ మేడం ఒకటే మేడం, ఏ లీడర్ అయినా సరే సొంత డబ్బుతో వచ్చి పెట్టారు కదా, ప్రజల డబ్బు. పవన్ కళ్యాణ్ పెడుతున్నాడు కదా, పవన్ కళ్యాణ్ ప్రజల డబ్బుతో పెడుతున్నాడా? వాటితో దౌడు పగిలిపోతుంది. ఆయన సినిమాల్లో సంపాదించింది ప్రజలకే పెడుతున్నాడు. ఆయనకు ఎమ్మెల్యేగా ఇప్పుడు డిప్యూటీగా వస్తున్న జీతం ప్రజలకే పెడుతున్నాడు. సొంత డబ్బుతో పెడుతుంది ఎవరు? ఇప్పుడు నియోజకవర్గంలో ఎవరు పెడుతున్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు పెడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు పెడుతున్నారు. అక్కడ కలియుగ దైవం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురం వరకేనా? పిఠాపురం వరకు ఎందుకు పెడతాడు? ఆంధ్రప్రదేశ్ మొత్తానికి పెడుతున్నాడు. ఎవరికి రోడ్లు లేవన్నా వేస్తున్నాడు, ఎవరికి కాలేజీలు లేవన్నా కట్టిస్తున్నాడు, ఎవరికి ఆసుపత్రులు లేవన్నా కట్టిస్తున్నాడు. ఎవరికి ఎక్కడ ఆపద అంటే అక్కడ వెళ్ళి తన సొంత డబ్బుతో ఖర్చు పెడుతున్నాడు. తనకి డిప్యూటీ సీఎంగా వచ్చి జీతం డబ్బులతో కూడా సేవ చేస్తున్నారు కదా. మరి ఇవంతా ఎవరు పెడుతున్నారు? ఎవరు? ఆయన అందుకని నేను అడిగింది ఏంటంటే, ఆయన నియోజకవర్గానికి ఆయన సొంత డబ్బులతో ఖర్చు పెట్టాడా? లేదు. నీ నియోజకవర్గంలో నువ్వు ప్రజలకు ఎంతవరకు న్యాయం చేసావు? అది సమాధానం. నువ్వు న్యాయం చేస్తే నువ్వు గెలుస్తావు, అన్యాయం చేస్తే లతారెడ్డి గెలిచింది.